వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు స్టోరీ సంధ్య వెట్ సూర్య పార్ట్ 16. కథను రచించిన వారు అనురాధ గారు. వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎంత త్వరగా అమెరికా చేరుతానా అని ఆతృతగా తొందరపడుతుంది. ఆమె సంతోషం సూర్య గమనిస్తూనే ఉన్నాడు. సంధ్య ఫ్లైట్ ఎక్కినప్పుడు కంగారు ఇప్పుడు లేదు. ఆమెకు విమానం పైన ఉన్న భయం పోయింది. ఆమె సూర్యని అడుగుతుంది. సూర్య, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విమానాన్ని నడపమని చెప్పవా సూర్య? నాకిప్పుడే మ్యాగీని చూడాలని ఉంది. నేనింకా వెయిట్ చేయలేను. సూర్య, నువ్వు కంగారు పడినంత మాత్రాన నా అమెరికా వచ్చేయదు. కొంచెం ఓపిక పట్టాలి, తప్పదు. ఇన్ని రోజులు ఆగావు. ఇంకొద్ది గంటలు అంతేగా. కొంచెం టైం ఉంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఈ రాత్రి గడిస్తే మనం అమెరికా చేరుకుంటాం. అతనన్న ఆఖరి మాట సూర్యకు భయాన్ని కలిగించింది. సంధ్య విసుక్కుంటూ ఓకే అని కళ్ళు మూసుకుంది. సూర్య సంధ్య వైపు ఎంతో ధీరంగా చూశాడు. ఆమె మొహంలో ఎంతో సంతోషం కనిపిస్తుంది. దాదాపు 10 నెలల తర్వాత సంధ్య తన కూతుర్ని కలుసుకుంటుంది. ఆమె ఒక తల్లి. బిడ్డని సప్త సముద్రాల అవతల వదిలేసి ఇన్నాళ్లు ఎంత నరకం అనుభవించి ఉంటుందో. ఇన్నాళ్ళకి తన బిడ్డని కలిసే అవకాశం వచ్చింది. ఇంకా తల్లి మనసు ఆగలేకపోతుంది. ఎన్నో రోజులుగా బిడ్డపై మమకారం మనసులోనే దాచుకుంటూ కాలాన్ని గడిపింది. ఎన్ని రాత్రులు తన పక్కన తలదిండుని తన పాపగా భావించి గుండెలకు హత్తుకుందో. నిద్రలో అమ్మ అన్న పిలుపు వినిపించి ఉలిక్కిపడి లేచి తాను కలగన్నది అని ఎంతో ఆవేదన పాలైందో. ఇన్ని రోజుల నిరీక్షణ ఇప్పటికీ తీరబోతుందని సంధ్య కళ్ళల్లో ఆనందం, ఆమె కంగారు చూస్తుంటే ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందో. అంతగా ఆరాటపడుతున్న సంధ్యకు నిజం తెలిస్తే తట్టుకోగలదా? సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కంగారుగా సంధ్య వైపు చూశాడు. ఆమె ఎంతో ప్రశాంతంగా అతని భుజంపై తలవాల్చుకొని నిద్రిస్తుంది. సూర్య మనసంతా కల్లోలంగా ఉంది. అతను జరిగింది తలుచుకుంటున్నాడు. ప్రాజెక్టు సంపాదించిన ఆనందంలో ఉన్నాడు సూర్య. ఆ విషయం సంధ్యకు చెప్పాలని చూడబోతే అప్పటికి 10 మిస్డ్ కాల్స్ అమెరికా నుండి వచ్చున్నాయి. సూర్య ఏమై ఉంటుందని ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి పార్వతమ్మ. ఎంతో బాధగా పలికింది. సూర్యబాబు, ఎందుకు మీరు ఫోన్ ఎత్తలేదు అని కంగారుగా అడిగింది. కొంచెం కంగారుపడి ఏమైంది అత్తయ్య? బాబు, మ్యాగీ పరిస్థితి ఏమీ బాలేదు. ఉన్నట్టుండి ఆడుతున్న పిల్ల కుప్పకూలిపోయింది. శ్వాస తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడింది. కొంతసేపటికి పాపలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇక్కడ డాక్టర్స్ పాపని తీసుకెళ్లి ఏవేవో పరీక్షలు చేస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. మీరు వెంటనే రండి బాబు. ఆవిడ మాటలు విన్న సూర్య తల తిరిగిపోయింది. ఒక్కసారిగా అతనిలో ఉన్న ఆనందం ఎగిరిపోయింది. మీరేం కంగారు పడకండి అత్తయ్య. అక్కడి వాళ్లతో నేను మాట్లాడతాను. నేను సంధ్యని తీసుకుని వెంటనే బయలుదేరుతాను. సరే బాబు, నేను సంధ్యకి కూడా విషయం చెప్తాను. అత్తయ్య, మీరు సంధ్యకి ఏమీ చెప్పకండి. ఈ వార్త వింటే సంధ్య తట్టుకోలేదు. నేనేదో ఒకటి చెప్పి సంధ్యని తీసుకొస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతనిలో ఒక్కసారిగా సంధ్యను తలుచుకుంటే భయం వేసింది. నా సంధ్య చాలా సున్నితమైనది. ఈ పిడుగులాంటి వార్త వింటే తట్టుకోలేదు. ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. ఆ చిన్నారిని అలాగే నా సంధ్యని కాపాడుకునే శక్తిని ఇవ్వు అని ఎంతగానో ఆవేదన పడ్డాడు. జరిగిన విషయం రవికి చెప్పి అమెరికా ప్రయాణంకి ఏర్పాటు చేయించాడు. అమెరికాలో తన ఫ్రెండ్కి విషయం చెప్పి కేర్ తీసుకోమన్నాడు. అక్కడి డాక్టర్స్తో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. సూర్యకి గొంతు ఆరిపోతుంది. అతనిలో తెలియని భయం ఆవహిస్తుంది. అతని పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని కోట్ల ప్రాజెక్ట్ని చాలా ఈజీగా గెలుచుకున్న అతను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వణికిపోతున్నాడు. తన వెనుక లైన్లో రవి, రోనా కూర్చొని ఉన్నారు. వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంది. రవి కూడా సంధ్య కోసం భయపడుతున్నాడు. ఒకవేళ జరగరానిదేమన్నా జరిగితే సంధ్య ఏమైపోతుందో. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు
ఏ స్త్రీ చెయ్యలేని సాహసం చేసింది. ఎన్నో అవమానాలు సహించింది. ఎన్నో గాయాల్ని భరించింది. ఏ చిన్నారి కోసం ఇంతగా ఆరాటపడిందో, అలాంటిదిప్పుడు తన చిన్నారి ప్రాణాలతో పోరాడుతుందని తెలిస్తే తట్టుకోలేదు. సంధ్యకేమన్నా జరిగితే సూర్య పిచ్చివాడైపోతాడు. భగవంతుడా! ఏంటీ పరీక్ష? మమ్మల్ని నువ్వే కాపాడాలి. 6 గంటల సమయంలో విమానం అమెరికా చేరింది. సంధ్య ఎంతో ఆనందంగా ఫ్లైట్ దిగింది. సూర్య ఎంతో ధైర్యం కూడగట్టుకున్నాడు. రవి, రోణ ఏం మాట్లాడకుండా వారి వెనక నడుస్తున్నారు. సంధ్య మాత్రం ఎంతో ఆనందంగా మాట్లాడేస్తుంది. ఇప్పుడు మనల్ని చూస్తే నా పాప ఆనందంతో గంతులేస్తుంది చూడండి అని ఏవేవో మాట్లాడుతూ ఉంది. ఆమె మాటలకు వాళ్ళలో ఎవరూ సమాధానం ఇవ్వలేదు. వాళ్ళ కోసం ఎయిర్‌పోర్ట్ బయట కొందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సూర్యని చూడగానే వాళ్ళు విష్ చేసి వాళ్ళందర్నీ కారులో ఎక్కించుకున్నారు. సూర్యకి కన్నీళ్లొస్తున్నాయి. ఎంతో నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. కార్ ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగింది. సంధ్య కార్ ఇంకా ఆగకముందే దిగబోయింది. సూర్య వారించి జాగ్రత్త సంధ్య అని నచ్చచెప్పి కారు ఆగాక దిగమన్నాడు. సంధ్య కంగారు ఆగడం లేదు. దిగుతూనే మన పాప ఇక్కడే ఉందా? అమెరికాలో ఇంత పెద్ద హోటల్స్ ఉంటాయా? అని నవ్వుతూ అడిగింది. సూర్య నెమ్మదిగా చెప్పాడు. సంధ్య, ఇది హోటల్ కాదు, హాస్పిటల్. సంధ్య మొహంలో చిరునవ్వు కొద్దిగా తగ్గింది. ఏంటి సూర్య, ఇది హాస్పిటలా? అయితే పాప ఇక్కడెందుకుంది? అని కొంచెం భయపడుతూ అడిగింది. సూర్య సమాధానం ఇవ్వలేకపోయాడు. అంతలో హాస్పిటల్లో నుంచి డాక్టర్ వినయ్ బయటికొచ్చాడు. అతన్ని చూడగానే సంధ్యకు చెప్పలేని కంగారు వేసింది. డాక్టర్ గారు, మీరిక్కడ ఎలా? అని భయపడుతూ సూర్య వైపు చూసింది. అతని కళ్ళు ఎర్రబడ్డం గమనించింది. సంధ్యకు జరగరానిదేదో జరిగిందనిపించింది. ఏమైంది సూర్య? ఎందుకలా ఉన్నావ్? మ్యాగీ ఎక్కడా? ఆమె కోపంగా ప్రశ్నించింది. సూర్య తడబడుతూ, సంధ్య టెన్షన్ అవ్వకు, పాపకేం కాలేదు అని ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ సంధ్య వినిపించుకోలేదు. కంగారుగా బిల్డింగ్ లోపలికి పరుగు పెట్టింది. పిచ్చిగా అరుస్తూ, మ్యాగీ ఎక్కడున్నావ్? అమ్మా అని ఎంతో ఆక్రందనతో కేకలు పెడుతూ పరిగెడుతుంది. ఆమె పరిస్థితి చూసి సూర్య, మిగిలిన వాళ్ళు ఆమె వెనకే భయంగా పరుగు తీశారు. వాళ్ళెవరికీ సంధ్యను ఆపడం వాళ్ళ వల్ల కావడం లేదు. సూర్య సంధ్యని బలంగా పట్టుకొని ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె అతన్ని నెట్టేస్తూ, పాప ఎక్కడుంది? ఎలా ఉంది? నేను చూడాలి అని ఆరాటపడుతూ అరుస్తుంది. అంతలో అక్కడికి పార్వతమ్మ వచ్చారు. సంధ్య ఆవిడ్ని చూస్తే ఒక్కసారిగా పిన్ని అని బోరుమంది. ఆవిడ సంధ్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వినయ్ సూర్యని పిలిచి, ఇంకో గంటలో ఆపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ డాక్టర్స్ రూల్ ప్రకారం నీ సైన్ అడుగుతున్నారు. గడువు కన్నా ముందే పాపకు ఆపరేషన్ చేయాల్సొస్తుంది. ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయిరా. సూర్య గుండె బద్దలైంది. రే వినయ్, ఎంత ఖర్చైనా పెడతాను. పాపకేం కాకూడదు. ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. సంధ్యకి పార్వతమ్మ జరిగింది చెప్పింది. సంధ్యకు మతిపోయింది. ఒక్కసారిగా నేల కొరిగిపోయింది. ఆమెలో అస్సలు కదలిక లేదు. ఎంతో మూల చిన్న ప్రాణముందంతే. పార్వతమ్మ సంధ్య ధైర్యం చెప్తుంది. నువ్వేం భయపడకు. సూర్యబాబు అంతా చూసుకుంటున్నాడు. పాపకేమీ కాదు అని చెప్పి నెమ్మదిగా పైకి లేవనెత్తి మ్యాగీ నుంచిన గదివైపు తీసుకెళ్ళింది. అక్కడ గ్లాసెస్ డోర్స్ లోపల ఒళ్లంతా ఎలక్ట్రిక్ పరికరాలు, కృత్రిమ వాయువు, అమెరికాతో తన ప్రాణానికి ప్రాణమైన తన చిట్టి తల్లి ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. సంధ్య ఒక్కసారిగా గజగజ వణికిపోయింది. అక్కడికొచ్చిన సూర్య వైపు దీనంగా చూస్తూ, మ్యాగీ ఉన్న వైపు చూపిస్తూ, నా పాప సూర్య, చూడు ఎలా ప్రాణాలతో పోరాడుతుందో చూడు. సూర్య సంధ్యలు విలిపిస్తుంటే భరించలేకపోతున్నాడు. ఆమె సూర్యకు చేతులు జోడించి, సూర్య, నేను నిన్ను ఎప్పుడూ ఏది అడగలేదు. నాకు నా పాప కావాలి. దాన్ని నువ్వే కాపాడగలవు. నాకు నా పాప కావాలి. సహాయం చెయ్యి. పాపను రక్షించు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్లీజ్ సూర్య. నిన్ను జీవితంలో ఇంకేది కోరను. నా పాపను కాపాడు సూర్య అని అరుస్తూ స్పృహ కోల్పోయింది. సూర్య ఒక్కసారిగా సంధ్య అని కేక పెట్టాడు. అక్కడికి డాక్టర్స్ వచ్చి ఆమెను టెస్ట్ చేసి ఇంజెక్షన్ చేసి సంధ్యకు స్పృహ రప్పించారు. సంధ్య లేవడమే మళ్ళీ పాప కోసం గొడవ చేసింది.
సూర్య ఎంతో ఓపిక తెచ్చుకొని సంధ్యకు ధైర్యం చెప్పాడు. ఇంకా సేపట్లో పాపకు ఆపరేషన్. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నీకు మాటిస్తున్నాను. పాపకి ఏమీ కానివ్వను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు ప్లీజ్ అని నచ్చ చెప్పాడు. రవి, రోనా కూడా ఎంతో ధైర్యం చెప్పారు. కానీ సంధ్య మనసు కుదుట పడలేదు. డాక్టర్స్ పాప బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్, చాలా రేర్ అని చెప్పారు. ఓ నెగిటివ్ అర్జెంటుగా కావాలని చెప్పారు. సంధ్య కంగారుగా వచ్చి డాక్టర్, నేను పాప తల్లిని, నా రక్తం తీసుకోండి అని బ్రతిమాలింది. కానీ దురదృష్టం, సంధ్య బ్లడ్ పాపకి మ్యాచ్ కాలేదు. సూర్య, తను ఎంత రక్తం కావాలంటే అంత తీసుకోండి, నాది సరిపోతుందేమో చెక్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేశాడు. అదృష్టం, సూర్య బ్లడ్ మ్యాగీ బ్లడ్ తో మ్యాచ్ అయింది. సూర్య చాలా సంతోషించాడు. సూర్య 2 యూనిట్లు బ్లడ్ ఇచ్చాడు. అతనికి ఒక్కటే ఆలోచన, రక్తం పంచి కనకపోయినా నా రక్తం అంతా ధారపోసి కాపాడుకుంటాను అని. సంధ్యకు అస్సలు ధైర్యం లేదు. ఎంతో భయంగా ఆపరేషన్ థియేటర్ బయట పిచ్చిదానిలో ఒక పక్క నిలబడి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడికి రోనా పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. రోనా సంధ్య చేయి పట్టుకొని దగ్గరికి తీసుకుని కూర్చుంది. సంధ్య ఎవరిని గుర్తించే స్థితిలో లేదు. దాదాపు 8 గంటలు పట్టింది ఆపరేషన్ పూర్తి కావడానికి. 6 డాక్టర్స్ ఎంతో జాగ్రత్తగా ఆపరేషన్ చేశారు. వాళ్ళు బయటకొచ్చి ఆపరేషన్ పూర్తయింది. కానీ పాప చాలా చిన్న వయసు. తనకి శరీరంకి ఈ సర్జరీని తట్టుకునే శక్తి లేదు. ఇంకో 48 అవర్స్ దాటితే గాని ఏం చెప్పలేము. ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు. మాకైతే హోప్ లేదని చెప్పేశారు. ఒక 48 గంటలులో పాప కదలిక రావాలి, లేదంటే కష్టం అన్నారు. ఆ పాప వినడం, సంధ్య ఒక్కసారిగా గట్టిగా అరిచి కుప్ప కూలిపోయింది. ఆమె పరిస్థితి కంట్రోల్ చేయలేక డాక్టర్ సంధ్యకు సెడిషన్ ఇంజెక్షన్ చేశారు. ఇప్పుడు సంధ్యకి స్పృహ లేదు. ఆమెను ఒక బెడ్ పై పడుకోబెట్టుంచారు. సూర్యకి ఏమీ అర్థం కావడం లేదు. ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. సంధ్య మత్తులో ఉంది. ఈ పరిస్థితుల్లో సంధ్యకు తెలివి లేకపోవడమే మంచిదనుకున్నాడు. సూర్య అక్కడి వాళ్ళంతా సమయాన్ని లెక్కించుతూ, భగవంతుడా, పాపని రక్షించు అని ఎంతగానో వేడుకుంటున్నారు. పాపలో కదలిక కోసం ఎంతో టెన్షన్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతో భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. ఒకవైపు సంధ్య ప్రాణానికి ప్రాణమైన తన పాప ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతుంది. ఆ చిన్నారిని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్న సంధ్య ఎంతో ఆవేదనతో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఆమె ఆవేదన అక్కడి ప్రతి ఒక్కరిని కడిచివేస్తుంది. పాపకేమైనా జరిగితే సంధ్య తమకి దక్కదనే భావన వచ్చింది అందరికి. ముఖ్యంగా సూర్య సంధ్య పరిస్థితి చలించిపోతున్నాడు. ఏంటి పరిస్థితి? ఎలా సంధ్యని కంట్రోల్ చేయాలి? తను నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. విపరీతంగా భయపడిపోతుంది. ఎంతో డిప్రెషన్‌కి లోనవుతుంది. ఆమెను ఆపలేక మత్తెక్కించి నిద్రపుచ్చాల్సిన పరిస్థితొచ్చింది. ఓరి భగవంతుడా! నా పాపకేమీ కాకూడదు. పాపకేమైనా జరిగితే సంధ్య ప్రాణాలతో ఉండదు. ఆమె లేని ప్రపంచంతో నాకు పనిలేదు. నా ప్రాణాలు కూడా వదిలేస్తాను. నువ్వు తీసుకుంటే ఒక్కరి ప్రాణం కాదు, ముగ్గురు ప్రాణం తీసుకుంటావు. గుర్తుపెట్టుకో అని ఎంతో ఆవేదన పడుతున్నాడు సూర్య. అలా ఒకరోజు ఎంతో భారంగా గడిచింది. ఇంతవరకు పాపలో కండిషన్‌లో ఎటువంటి మార్పు లేదు. సంధ్యకి, మ్యాగీకి మధ్య సూర్య ఎంతో నలిగిపోతున్నాడు. అతనిలో కూడా భయం అలుముకుంది. అతని పరిస్థితి తెలిసిన రవి, రోనాలు ఎంతో ఆవేదన పడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ జరిగేదాన్ని మార్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. సూర్య సంధ్య బెడ్ పక్కనే కూర్చొని ఉన్నాడు. అంతలో ఆమెకి స్పృహ వచ్చింది. సంధ్యకు మెలకువ రావడమే కంగారుగా మ్యాగీ ఉన్న రూమ్ వైపు పరుగు తీయబోయింది. సూర్య ఆమెను బలవంతంగా ఆపి కూర్చోపెట్టాడు. సంధ్య విలవిలలాడిపోతూ, నన్ను వదలండి, నేను నా పాపను చూడాలి అని ఎంతో రోదించింది. సూర్య ఎంతో బ్రతిమిలాడి ఆమెను కదలనివ్వకుండా ఆపు చేశాడు. సంధ్య, ప్లీజ్ కంట్రోల్ అవ్వు, నా మాట విను. నువ్వు మ్యాగీ ఉన్న దగ్గరికి వెళ్ళి గొడవగా ఏడిచి అల్లరి చేస్తే పాపకి ఇబ్బంది కలుగుతుంది. ఆమెకి ఇబ్బంది కలగడం నీకిష్టమా? చెప్పు. పాప త్వరగా కోలుకోవాలని నీకు లేదా? ఆవేశం నిండిన కంఠంతో అడిగాడు సూర్య. సంధ్య సూర్య అన్న మాటలకి నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయింది. ఆమె ఒక క్షణం మౌనంగా ఉండేసరికి
సూర్య ఓపిక తెచ్చుకొని ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకొని నచ్చచెప్తున్నాడు. నా మాట విను సంధ్య. ప్లీజ్. పాపకేమీ కాదు. తను నవ్వుతూ మనతో పాటు ఇండియా వస్తుంది చూడు. ముందు నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టు. ఇన్ని రోజులుగా పాపని ఇక్కడ ఎందుకుంచావు? నీకు పాప పరిస్థితి ముందే తెలుసు కదా! తనకి నయం అవ్వాలని నువ్వెన్ని బాధలు పడ్డావు. చివరికి ఏ ఆడది చెయ్యలేని సాహసం చేశావు. నీ పునర్వివాహం చూసి అయిన వాళ్ళు నిన్నెంతగా అవమానించినా భరించావు. ఎవరు ఆంక్షలు పెట్టినా క్షమించావు. ఎంతటి బాధనైనా ఓపిగ్గా అనుభవించావు. ఎంతో గారాబంగా పెంచుకున్న నీ చిన్ని తల్లిని ఇంత దూరంలో ఎందుకుంచి, ఎందుకు ఒంటరిగా బ్రతుకుతున్నావు? నీ పాపని బ్రతికించుకోడానికే కదా! ఇలాంటి పరిస్థితి ఒకటి ఏదో ఒక రోజు వస్తుంది అని నీకు ముందే తెలుసుగా? ఇన్నాళ్ళు నీలో ఉన్న ధైర్యం ఇప్పుడు పట్టుసడలుతుందా? సూర్యలో ఓపిక నశించుతుంది. ఎంతో ఆర్తిగా వేడుకుంటున్నట్టు సంధ్యని అభ్యర్థిస్తున్నాడు. నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఉండకపోతే నేనేమైపోవాలి? అతని గొంతు తడిపడిపోయింది. చెప్పు. నాకు భయం వేస్తుంది. సంధ్య నువ్వు నన్ను ఇంకా భయపెడతావా చెప్పు అని కన్నీళ్లు ఆపుకుంటూ అడిగాడు. ఇప్పుడు సంధ్య కొంచెం స్థిమితపడింది. సూర్య అని గట్టిగా పిలిచి అతని బాహువుల్లో ఒదిగిపోయి ఎంతగానో ఏడ్చేసింది. ఆమెలో ఉన్న భయం తగ్గి బాధ మొదలైంది. సూర్య ఆమెను హృదయానికి హత్తుకొని భయపడకు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఓదార్పుస్తూ ఆమెను మాటల్లో పెట్టేందుకు తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సంధ్య నీకు నా గురించి పూర్తిగా తెలీదు కదా! నేను కూడా వంశీదీపుల్లా చిన్నతనంలోనే స్టడీస్ కోసం లండన్ వెళ్ళిపోయాను. నా ఎంబీఏ లండన్‌లోనే పూర్తి చేశాను. నా చదువు పూర్తి చేసుకొనొచ్చాక అమ్మవాళ్ళు నన్ను మనకున్న ఎస్టేట్స్, ప్రాపర్టీస్‌కి ఏకైక వారసుడిని. వాటి వ్యవహారాలు చూసుకో చాలు. ఇంకెటువంటి బిజినెస్‌లు నీకు అవసరం లేదని గట్టిగా చెప్పారు. కానీ నేను వినిపించుకోలేదు. నాకంటూ గుర్తింపు సంపాదించుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. ఎవరు ఏం చెప్పినా వినిపించుకోలేదు. పారపర్యంగా వచ్చిన ఆస్తులు, మర్యాదలు నాకక్కర్లేదని తోసిపుచ్చాను. సొంతంగా బిజినెస్ పెట్టాను. ఈ ఫీల్డ్‌లోకొచ్చిన కొత్తలో కొంతమంది నన్ను వెటకారించారు. నువ్వు చూస్తే గిచ్చితే పాలు కారేటట్టు ఉన్నావు. పోయి సినిమాల్లో హీరోగా ట్రై చెయ్యి. నీకెందుకీ బిజినెస్‌లు? అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం. వ్యాపారం అంటే మాయలు, మతలబులు తెలిసి ఉండాలి. అవి ఏవీ నీకు చేతకావు. కంపెనీ మూసి ఫారిన్ వెళ్ళిపోమన్నారు. కానీ నేను నాకెదురయ్యే ప్రతి అవమానం నాకో కాంప్లిమెంట్‌గా భావించాను. ఎన్నో రోజులు తిండి, నిద్ర లేకపోవడం కూడా మర్చిపోయి నా కంపెనీని మెరుగుపరుచుకునేందుకు ఎంతో శ్రమించాను. ఎవరైతే నన్ను హేళన చేశారో వాళ్ళ చేతే శభాష్ అనిపించుకున్నాను. ఎక్కడో 20వ పొజిషన్‌లో ఉండవలసిన నా కంపెనీ ఇప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. చివరికి నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు నేను కోరుకున్న గుర్తింపు నాకు దక్కింది. ఒక జమీందారు వారసుడిగా కాకుండా మోస్ట్ బ్రిలియంట్ పర్సన్ సూర్యప్రతాప్ వర్మ నంబర్ 1 బిజినెస్ మ్యాన్‌గా పేరు సంపాదించుకున్నాను. మరి మొదట్లో నన్ను భయపెట్టిన సమస్యలు చూసి నేను భయపడిపోతే ఇప్పుడు నేను కోరుకున్న విజయాన్ని సాధించగలనా? చెప్పు సంధ్య. సూర్య అతని గెలుపు గురించి ఆలోచించగానే అతని కళ్ళ ముందు అరుణ్ రూపం కనిపించింది. ఒక్కసారిగా సూర్యకు చెప్పలేని చిరాకేసింది. అతని ఆలోచనని బయటపడనివ్వకుండా మనసులో కంట్రోల్ చేసుకున్నాడు. సంధ్య సూర్య చెప్పింది విన్నాక అతని మీద ఆమెకు చాలా గౌరవం పెరిగింది. సూర్య ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడో తెలుసుకుంది. ఇంత గొప్ప మనిషితో ఇన్నాళ్లుగా స్నేహం చేయడం తన అదృష్టంగా భావించింది. తనింక భయపడకూడదు అని నిర్ణయించుకొని ఆమె ఒక్కతే ఆలోచన చేసుకుంది. డాక్టర్స్ ఇచ్చిన గడువులోగా పాపలో చలనం రావాలి. లేదంటే పాపతో పాటు తన ప్రాణాలు కూడా వదిలేయాలి. అంతే. తనకింకేమీ అవసరం లేదు అనుకుంటుంది. తనకింక ఈ లోకంలో ఎవరూ లేరని విరక్తి చెందింది. కాని ఆమెకు తెలియందేంటంటే ఆమె ప్రేమ కోసం పిచ్చివాడిలా ఎదురు చూస్తున్న మనిషి ఒకడున్నాడని, ఆమెకు ఏ చిన్న హాని కలిగినా భరించలేక విలవిలలాడే మనిషి ఉన్నాడని సంధ్య గ్రహించలేకపోతుంది. ఆమె లేని లోకంలో సూర్య కూడా ఉండడు.
డాక్టర్స్ ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఇంతవరకు పాపలో చలనం రాలేదు. సంధ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చొనుంది. ఆమెలో ఎన్నో కోట్ల అగ్నిపర్వతాలు రగులుతున్నాయి. లోలోపల బాధను మోస్తూ కళ్ళు మూసుకొని మృత్యుంజయ నమస్తు అని జపిస్తూ ఉంది. అక్కడ ఎవరూ సంధ్యని కదిల్చే ప్రయత్నం చేయలేదు. అప్పటికే డాక్టర్స్ ఆశ వదిలేశారు. రవి, రోనా కూడా చాలా భయపడుతున్నారు. సూర్యులో ఎంతటి ఆవేదన దాగి ఉన్నా పైకి నిబ్బరంగా నిల్చొని ఉన్నాడు. అతనిలో బాధ బయటకు పడనిస్తే సంధ్య ఏమైపోతుందో అనని చెప్పలేని బాధను మనసులోనే మోస్తున్నాడు. అక్కడి వాళ్ళు భగవంతుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ పాపని బ్రతికించు అని వేడుకుంటున్నారు. ఇక్కడిలా ఉండగా ఇండియాలో ఎంతో అవమానంతో రగిలిపోతున్నాడు అరుణ్. అతనికి మాటికి సూర్య చిరునవ్వు గుర్తొస్తుంది. విజయ గర్వంతో సూర్య తన ముందు కాలర్ ఎగరేసినట్టు కనిపిస్తుంది. అరుణ్ తట్టుకోలేకపోతున్నాడు. తనని ఇంతగా ఓడించి నవ్వుకున్న సూర్యకు సంతోషం లేకుండా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అరుణ్ తను ఓడిపోవడానికి తన అసమర్థత అనుకోవడం లేదు. కేవలం సూర్య ఈ ఫీల్డ్కి రాకపోతే తానే నెంబర్ 1 అయ్యేవాడు అని భావించి సూర్యని ఎలాగైనా దెబ్బతీయాలని నిర్ణయించుకొని తన మేనేజర్ ప్రసాద్ని పిలిచి 1 గంటలో సూర్యప్రతాప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు కావాలి అని సీరియస్గా చెప్పాడు. అరుణ్ ప్రసాద్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. సూర్య మ్యాగీని చూస్తూ ఉన్నాడు. సమయం దాటిపోయింది. పాపలో చలనం రాలేదు. ఏమై ఉంటుంది? ఏది ఏమైనా పాపకేమీ కాదు. సంధ్య నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ భగవంతుడు సంధ్యకి ఇంత పెద్ద శిక్ష వేయడు. పాప ఖచ్చితంగా బ్రతుకుతుంది. దేవుడా, నా సంధ్య జీవితంలో ఎన్నో బాధలు పడింది. ఇంక చాలు. పాపను బ్రతికించి ఒక తల్లిని కాపాడు అని ఎంతగానో వేడుకుంటున్నాడు. అతని ఆవేదన భగవంతుడు విన్నాడేమో. పాపలో కదలిక కనిపించింది. ముందుగా సూర్య తన భ్రమగా భావించాడు. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. సంధ్యలో ఆశ ఆవిరవుతుంది. ఇంక తనకి చావొక్కటే శరణ్యం అనుకుంటుంది. ఆమెకు ఏడవడానికి కూడా శక్తి లేదు. సూర్య దీక్షగా పాప వైపే చూస్తున్నాడు. అతనిలో ఆశ పెరగసాగింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు సూర్య. మ్యాగీలో కదలికలు కదులుతున్నాయి. ఆ చిట్టి తల్లి చేయి కదిల్చింది. ఒక్కసారిగా సూర్యకు ప్రాణం వచ్చినట్టయింది. సంధ్య అని గట్టిగా పిలిచాడు. అతని పిలుపుకి కంగారు పడి సంధ్య సూర్య వైపు చూసింది. అతని మొహంలో సంతోషం కనిపించింది. సంధ్య ఆందోళనగా ఏమైంది సూర్య అని ప్రశ్నించింది. సూర్యకు మాట రావడం లేదు. తడబడుతూ చేయి చూపించాడు మ్యాగీ వైపు. సంధ్యతో పాటు అందరూ పాప వైపు చూశారు. పాప కాళ్ళు చేతులు కదుపుతుంది. సంధ్యకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. సంధ్య ఆనందంతో ఒక్క అడుగు కూడా కదల్చలేకపోయింది. రవి కంగారుగా డాక్టర్స్ని పిలుచుకొచ్చాడు. వాళ్లతో పాటు వినయ్ కూడా వచ్చాడు. డాక్టర్స్ లోపలికి వెళ్లి పాపని పరీక్షిస్తున్నారు. బయట ఉన్న వాళ్లలో ఆనందం వెలిసింది. కానీ ఏ ఒక్కరూ ఇంచు కూడా కదలలేదు. డాక్టర్ వచ్చి ఏవో చెప్తారో అనే భయం వాళ్ళని కదలనివ్వడం లేదు. ఒక 30 నిమిషాలు గడిచాయి. ఒక్కొక్కరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంతలో డాక్టర్స్ బయటకు వచ్చారు. వినయ్ మొహంలో సంతోషం కనిపించింది. సూర్య కంగారుగా ఏమైందిరా అని అడిగాడు. అక్కడి వాళ్ళు సంతోషంగా చెప్పారు. గాడ్ ఈస్ గ్రేట్. ఇట్స్ మిరాకిల్. పాపకి ఇంకేం పర్వాలేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ సిచ్యువేషన్. మీ ప్రార్థన ఫలించింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. 1 వారంలో ఇండియా తీసుకెళ్లిపోవచ్చు అని శుభవార్త చెప్పి వెళ్లిపోయారు. సంధ్య ఒక్కసారిగా కింద పడిపోయి అప్పటి వరకు దాచిపెట్టుకున్న దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకుంది. సూర్య రవిని హగ్ చేసుకున్నాడు. రోనా సంతోషంగా కేకలు పెట్టింది. పార్వతమ్మ భగవంతుడికి నమస్కారాలు చేసుకొని సంతోషంగా వచ్చి కింద పడి ఉన్న సంధ్యను లేపి, ఇంక నీ కష్టాలు తీరిపోయాయి. మన చిట్టి తల్లికి ఇంకేమీ కాదు సంధ్య. ఇక నువ్వు ఒక్క కన్నీటి పొట్టు వృధాగా పోనివ్వకు అని కళ్ళు తుడిచింది. సంధ్య నవ్వుతూ పిన్నిని హత్తుకుంది. సంధ్య సూర్య వైపు చూసింది. అతని కళ్ళల్లో ఆనందం, ఇంకా తన సంధ్యకు ఎటువంటి కష్టం ఉండదనే ధీమా కనిపించాయి. సంధ్య సూర్యకు చేతులు జోడించి నమస్కరించింది. సూర్య, నువ్వు నా పాపని కాపాడావు. నీ రక్తం ఇచ్చి నా చిట్టి తల్లిని రక్షించావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను
అని ఎంతగానో ఆవేదన పాలైంది. సూర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంధ్యని హత్తుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీ కష్టాలు పోయినట్టే సంధ్య. నాకది చాలు అని ఆనందంగా ఉక్కిరిబిక్కిరైపోయాడు. కానీ అతను అనుకున్నట్టే అన్నీ జరిగితే చింతేముంది? కొంతసేపటికి పాపకి పూర్తిగా స్పృహ వచ్చింది. డాక్టర్స్ పాప దగ్గరికి అందరినీ అలౌట్ చేశారు. కాకపోతే పాపని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. సంధ్య ఆత్రంగా పాప దగ్గరికి వెళ్లి పాప చేయి పట్టుకొని ముద్దులు పెడుతూ ఏడ్చేసింది. పాప నీరసంగా మమ్మీ అని పిలిచింది. ఆ పిలుపు విన్న సంధ్య ఆనందానికి అవధుల్లేవు. సంతోషంగా పాపని పట్టుకొని పొంగిపోయింది. అక్కడంతా సంతోషమంతా వాతావరణం అలుముకుంది. ఇప్పుడు అందరి మనసులు కుదుట పడ్డాయి. మరిక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది కదా! ఆఖరికి ఎండింగ్‌లో కొంచెం హ్యాపీ గూడా వచ్చింది. మధ్య మధ్యలో కళ్ళల్లో నీళ్ళు గూడా వచ్చేస్తున్నాయి. సో, మరింక ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.